భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ మొహాలీలో జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ జట్టు 6 వికెట్ల తేడాతో సులభంగా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంతో సిరీస్లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరుతో ప్రత్యేక రికార్డు నమోదైంది. అంతర్జాతీయ స్థాయిలో 100 టీ20లు విజయాల సంఖ్యను పూర్తి చేసిన పురుషుల ఆటగాళ్లలో హిట్మ్యాన్ తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ ఫార్మాట్లో ఆటగాడిగా ఇప్పటికే అత్యధిక విజయాలు సాధించిన రికార్డు అతని పేరిట ఉండగా, ఇప్పుడు రోహిత్ పేరు మీద ప్రత్యేక విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ 2022 సెమీఫైనల్ ఇంగ్లాండ్లో ఓడిపోయినప్పటి నుంచి రోహిత్ శర్మ తక్కువ ఫార్మాట్లో భారతదేశం తరఫున ఆడారు. కానీ రోహిత్ శర్మ తిరిగి వచ్చిన వెంటనే తన పేరులో పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నాడు. పురుష ఆటగాళ్లలో అత్యధిక టీ20 మ్యాచ్లు గెలిచిన వారిలో పాకిస్తాన్ చెందిన వెటర్నర్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ 86, రెండో స్థానంలో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ హఫీజ్, ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీ సంయుక్తంగా 4వ స్థానంలో ఉన్నారు. వీరిద్దరి పేర్లు తలా 70 విజయాలు అందుకున్నారు. అదే సమయం గప్తిల్ 68 విజయాలతో 5వ స్థానంలో ఉన్నారు.